శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీఎంసీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకొని పోరాడతారా దీది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. వెస్ట్ బెంగాల్లో హీట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. దీది సోనియా గాంధీ భేటీ దేనికి? ఇక మాజీ సీఎం మమతా బెనర్జీ రూటు మార్చారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. రెబల్స్ పై అటాక్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ఢిల్లీలో సోనియా గాంధీతో మమత సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక మంగళవారం 10వ తారీఖున జన్పథ్లో కలిశారు వీళ్ళిద్దరూ. ఆ తరువాత వెంటనే కూడా నెక్స్ట్ డే వీళ్ళిద్దరు భేటీ అవటం, అక్కడ కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. పక్క పక్కనే కూర్చొని వాళ్ళిద్దరూ ముచ్చటించుకోవడం జరిగింది. ఇక ఆ నెక్స్ట్ డే దీది ఇప్పుడు వెళ్లి సోనియా గాంధీతో భేటీ అవడంతో టీఎంసీ కాంగ్రెస్ లో విలీనం అవబోతుందన్నటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఒక పెద్ద వ్యూహమే వీళ్ళు రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీలో సోనియా గాంధీతో మమతా సమావేశం ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఇక రెబల్స్ షాక్ తో సోనియాతో అత్యవసర భేటీ నిర్వహించినట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఎమ్మెల్యేలు ఒక వర్గంగా 2 వర్గాలుగా చీలిపోయారు, మరొకవైపు ఎంపీలు 2 వర్గాలుగా చీలిపోయారు. వీటన్నిటిలో కూడా దెబ్బ మీద దెబ్బ దీదికి పడుతూనే ఉంది. మరొక వైపు ఈ రోజు చూస్తే సోదాలు నిర్వహించారు. ఒక ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు మమతా దగ్గరికి రావటం జరిగింది. ఇక ఇప్పుడు చూస్తే టీఎంసీ ఇప్పుడు మమతా బెనర్జీ ఒక ఇరకాటంలో పడిపోయారు. తనకు ఒక జాతీయ పార్టీ సపోర్ట్ అయితే అవసరం. ఇక దీంతో జాతీయ పార్టీ సపోర్ట్ తను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోనియా గాంధీతో భేటీ అవ్వటం ఇప్పుడు చూస్తే కనుక మమతా బెనర్జీకి ఇక్కడ పోరాడటానికి, ఇటు బీజేపీతో పోరాడాలంటే మమతా బెనర్జీకి శక్తి అనేది అవసరం. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచే రావాలి అని చెప్పి కూడా ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి ఆ సపోర్ట్ ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకనే ఈ ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. సోనియా గాంధీతో మమతా సమావేశం ఇదే కారణం అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈడీ ఈ కేసుల నుంచి మమత ఈ కేసులన్నిటి నుంచి తప్పించుకోవాలన్నా, ఈ కేసుల నుంచి తనకి సపోర్ట్ కావాలన్నా ఒక జాతీయ పార్టీ అనేది అవసరం. ఇక అందుకనే కాంగ్రెస్ లో ఇటు టీఎంసీని విలీనం చేసినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకొని తాను ఇక్కడ పోరాడతారు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఎటువంటి నిర్ణయం వెలువడనుందనేది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇండియా కూటమి సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్న సమయంలోనే ఇక ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయటం, సుమారు 13 మంది ఎంపీలు ఆయన నివాసంలో సమావేశం కావటం, అనంతరం కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో వీరంతా కూడా సమావేశమైనటువంటిది సంచలనంగా మారింది. ఇక వేగంగా టీఎంసీలో పరిణామాలనేవి మారిపోతూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇక లోక్సభలో తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని కోరుతూ 20 మంది టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ పంపారు. ఇక దీంతో టీఎంసీలో తలెత్తినటువంటి సంక్షోభం మరింత ముదిరినట్లుగా చూడొచ్చు. ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమిని చవిచూడటం, రాష్ట్ర శాసనసభలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం, ఆ వెంటనే పార్లమెంటుకు సైతం తిరుగుబాటు విస్తరించడం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక వీటన్నిటి వెనుక బీజేపీ చక్రం తిప్పుతుందంటూ కూడా చూస్తూ ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో మమతా బెనర్జీ అత్యవసరంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ టీఎంసీ భవిష్యత్తు వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ భేటీ తీవ్ర ఒక ఆసక్తి కొనసాగుతూ ఉంది, ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు ఈ భేటీలో. ఇక కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఇటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా వీళ్ళిద్దరి భేటీ అనేది ఇటు కాంగ్రెస్ టీఎంసీ విలీనం మీద వస్తున్నటువంటి వార్తల్ని బలపరుస్తున్నట్లుగా కనిపిస్తోంది.